హాయ్ అండి, వెల్కమ్ అందరికీ. ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ పార్ట్స్ ఆఫ్ విండో గురించి తెలుసుకుందాం. పవర్ పాయింట్ అనేది మోస్ట్ యూస్ఫుల్ ప్రెజెంటేషన్ అప్లికేషన్. చిన్నప్పుడు స్కూల్ స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయి CEO వరకు ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి వాడేటువంటి అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ స్క్రీన్ మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఇలా మనకి జనరల్గా డిస్ప్లే అవుతుంది. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో ఉండేటువంటి ఒక్కొక్క పార్ట్ మనం తెలుసుకుంటే ఇంకా దాన్ని ఎఫెక్టివ్గా మనం యూజ్ చేయగలుగుతాం అనమాట. సో మొదటిగా మనం ఫస్ట్ పార్ట్ గురించి చూద్దాం. టాప్లో మనకి ఏముంటుందంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది. రెగ్యులర్గా ఏవైతే ఆప్షన్స్ వాడతామో ఆప్షన్స్ అన్ని కూడా మనం ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనం యూజ్ చేస్తాం అనమాట. రైట్. తర్వాత క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యూస్ఫుల్నెస్ ఏంటంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది మనకి ఏవైతే ఆప్షన్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామో ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం ఏ ట్యాబ్లో ఉందో వెతుక్కునే పని లేకుండా రెగ్యులర్గా వాడేటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో పెట్టడం ద్వారా మనం టైం సేవ్ చేసుకొని డైరెక్ట్గా క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుంచి వాడేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి సెకండ్ పార్ట్ ఏముందంటే మనకి టైటిల్ బార్ ఉంటుంది. సో టైటిల్ బార్ ఏంటి? ఎక్కడైతే మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుందో, ఈ మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ ఉంటాయో, సెర్చ్ బాక్స్ ఉంటుందో, ఇది మొత్తాన్ని ఏమంటామంటే టైటిల్ బార్ అంటాం. జనరల్గా నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఎక్కడైతే డిస్ప్లే అవుతుందో మనం దాన్ని ఏమంటామంటే టైటిల్ బార్ అంటాం. తర్వాత మనకి ప్రతి ట్యాబ్, ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి, ఇది ట్యాబ్ బార్ అంటాం. ఈ ప్రతి ట్యాబ్కి కూడా ఒక రిబ్బన్ అనేది అసోసియేటెడ్గా ఉంటుంది. ఆ రిబ్బన్ అంటే ఏంటి? ఏదైతే ట్యాబ్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే డిస్ప్లే అవుతాయో దాన్ని మనం ఏమంటామంటే ట్యాబ్ యొక్క రిబ్బన్ అంటాం. ప్రతి ట్యాబ్ కూడా దానికి సంబంధించిన ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ ట్యాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పేరును బట్టి ఆ స్లైడ్ షోకి సంబంధించిన ఆప్షన్స్ అన్ని స్లైడ్ షో రిబ్బన్లో ఉంటాయి. యానిమేషన్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని యానిమేషన్స్ రిబ్బన్లో ఉంటాయి. అలానే మనం కానీ ఇక్కడ చూసినట్లయితే హోమ్ ట్యాబ్ రిబ్బన్లో బేసిక్ ఆప్షన్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా హోమ్ ట్యాబ్ రిబ్బన్లో మనకు కనబడుతూ ఉంది. తర్వాత మనకి ఈ టైటిల్ బార్లోనే ఎక్స్ట్రీమ్ టాప్ లెఫ్ట్లో మనకి కంట్రోల్ బటన్స్ ఉంటాయి. మినిమైజ్, మ్యాక్సిమైజ్, రీస్టోర్, క్లోజ్ బటన్స్ ఉంటాయి. మినిమైజ్ అంటే మనం ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తానో ఫైల్ స్టేటస్ బార్లోకి వెళ్ళిపోతుంది, టాస్క్ బార్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఇక్కడ సెకండ్ బటన్ రీస్టోర్ ఆర్ మినిమైజ్, రీస్టోర్ ఆర్ మ్యాక్సిమైజ్, ఎప్పుడైతే ఫైల్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ కనబడుతుందో దాని స్క్రీన్ మొత్తం చూడాలంటే మ్యాక్సిమైజ్, నెక్స్ట్ అవైలబుల్ సైజ్ బిఫోర్ మినిమైజ్ ఏదైతే ఉందో దాని సైజ్కి వెళ్ళాలంటే రీస్టోర్ బటన్ వాడతాం. ఫైల్ని క్లోజ్ చేయాలంటే క్లోజ్ బటన్ వాడతాం. తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో, టోటల్ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో స్లైడ్స్ మొత్తం స్మాల్ సైజ్లో మనకి ఇక్కడ కనబడతాయి. దాన్ని ఏమంటామంటే స్లైడ్ పేన్ అంటాం. రైట్. మొత్తం ఇక్కడ ఒక స్లైడ్ తీసుకున్నాం కాబట్టి ఒక స్లైడ్ కనబడుతుంది. మనం ఎక్కువ స్లైడ్ తీసుకునే కొద్దీ ఇక్కడ స్లైడ్ పేన్లో మనకి యాడ్ అవుతూ వెళ్తాయి. మనం ఈజీగా సెలక్షన్ పర్పస్ కోసం ఏదైనా ఒక సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్ వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా నావిగేట్ అవ్వడానికి మనకి స్లైడ్ పేన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఏదైతే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే మనం టైప్ చేస్తామో వీటిని ఏమంటామంటే ప్లేస్ హోల్డర్స్ అంటాం. ఎక్కడైతే మనం ఇన్ఫర్మేషన్ రాస్తామో ఆ ఇన్ఫర్మేషన్ రాసేటువంటి టెక్స్ట్ రాసేటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో, లేకపోతే ఏదైతే కంటెంట్ ఇన్సర్షన్ చేస్తామో దాన్ని ఏమంటామంటే మనం ఏరియాని ఏమంటామంటే ప్లేస్ హోల్డర్ ఏరియా అంటాం. తర్వాత మనకి టోటల్గా వైట్గా కనపడితే దాన్ని మొత్తాన్ని ఏమంటామంటే స్లైడ్ అంటాం. ఈ స్లైడ్కి మనం డిఫరెంట్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిఫాల్ట్గా వైట్ కలర్లో ఉంటుంది. అలానే మనకి బాటంలో ఇక్కడ ఏదైతే మనం స్లైడ్ నెంబర్ అలానే లాంగ్వేజ్ యాక్సెసిబిలిటీ ఉంటుందో బాటంలో మనకి స్టేటస్ బార్ అంటాం దాన్ని. అలానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి మనకి బాటంలో. రీడింగ్ లేఅవుట్ అని, లేకపోతే ప్రింట్ లేఅవుట్ అని, వెబ్ లేఅవుట్ అని, స్లైడ్ మాస్టర్ అని డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్ అన్ని కూడా మనం డిఫరెంట్ పర్పస్ కోసం వాడతాం. అవన్నీ వ్యూస్ చూడాలంటే బాటంలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే వ్యూ పర్పస్ కోసం సైజ్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలంటే మనం బాటంలో
జూమ్ ఆప్షన్ ఉంటుంది. జూమ్ని డిక్రీజ్ చేసుకోవడం ద్వారా వ్యూని పెంచుకోవడం, వ్యూ సైజుని పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఇలా మనం ఈ పార్ట్స్ అన్ని తెలుసుకోవడం ద్వారా MS పవర్ పాయింట్ని ఇంకా ఎఫెక్టివ్గా ఉపయోగించగలుగుతాం. థ్యాంక్ యూ.